అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తిరుపతి రియల్ ఎస్టేట్ .in. మీరు తిరుపతి సరౌండింగ్స్లో ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ప్రాపర్టీస్ కొనాలని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టేటువంటి లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయండి. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ప్లాట్స్ కావాలని చాలామంది అడిగారండి. 20 లక్షల బడ్జెట్లో మాకు ప్లాట్స్ కావాలని చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వెంచర్ వచ్చేసి తిరుపతి నుంచి చిత్తూరుకి బెంగళూరుకి వెళ్ళేటువంటి హైవే రోడ్లో తొండవాడ లొకేషన్లో హైవే నుంచి 2 కిలోమీటర్స్ లోపలికైతే ఈ వెంచర్ అయితే వస్తుందండి. చుట్టుపక్కలంతా కూడా ఆల్రెడీ హౌసెస్ కట్టుకొని ఉన్నారు. వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చండి. చాలా మంచి మెజర్మెంట్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 30 వెడల్పండి, 54 పొడవండి. మన తిరుపతి అంకణాల్లో 45 అంకణాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. అలాగే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి, 30 వెడల్పండి, 42 పొడవండి. మన తిరుపతి అంకణాల్లో 35 అంకణాలు వస్తుందండి. ప్రైస్ విషయానికి వస్తే ఒక్క అంకణం రేటు ఈస్ట్ ఫేసింగ్ అయితే 42,000 చెప్తున్నారండి. అలాగే వెస్ట్ ఫేసింగ్ అయితే 38,000 చెప్తున్నారండి. ప్రైజ్ కూడా నెగోషియబుల్ అండి. వెంచర్ విషయానికి వస్తే వెంచర్లో మనకు వచ్చేసి కాంపౌండ్ వాల్ కానీ, 40 అడుగుల రోడ్డు కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్, వాటర్ లైన్స్, వెంచర్కి ఆనుకొని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. తిరుపతి బస్ స్టాండ్కి అయితే 13 నుంచి 14 కిలోమీటర్లు వస్తుంది. అలాగే తిరుపతి బెంగళూరు హైవే రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ కూడా చాలా మంచి రోడ్ అండి. బ్లాక్ టాప్ రోడ్ అయితే చాలా బాగా యాక్సెస్ ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాట్స్, ఇన్వెస్ట్మెంట్కైనా ఫ్యూచర్లో హౌస్ కన్స్ట్రక్షన్కైనా ఇంత తక్కువ బడ్జెట్లో తిరుపతికి 13-14 కిలోమీటర్లలో చాలా బాగుంటుందండి సైట్ విజిట్ కోసం. అలాగే తిరుపతి సరౌండింగ్స్లో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అయితే సేల్స్ ఉన్నాయండి. మీ బడ్జెట్ని, మీ రిక్వైర్మెంట్ని మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. మీ బడ్జెట్ తగిన విధంగా ప్రాపర్టీస్ అయితే